వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. గ్రామీణ జూనియర్ కళాశాల విద్యార్థులు పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కాజీపేట ప్రాంతంలోని పీజీఆర్ గార్డెన్ లో గ్రావిటీ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో కీలకమైందని, ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రావిటీ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ దబ్బెట మహేష్, ప్రిన్సిపల్ నరసింహారావు, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్, అమరేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మా కళాశాల నుంచి ప్రైజ్ మనీ కూడా 40,000 రూపీస్ ఇస్తున్నాం అమ్మాయికి. మా గ్రావిటీ ఫెస్ట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు విద్యార్థులను ఉద్దేశించి ఒత్తిడిని తట్టుకొని ఏ విధంగా చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు ఏ విధంగా చేరుకోవాలని నిర్దేశం చేయడం జరిగింది. గ్రావిటీలో ఇప్పుడు ప్రస్తుతంగా ఒక 800 మంది పిల్లలతోటి ఐఐటి అండ్ ఎంసెట్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఐపీ రిజల్ట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎంపీసీ విభాగంలో, స్టేట్ సెకండ్ ర్యాంక్ బైపీసీ విభాగంలో రావడం జరిగింది. ఇందుకు కారకులైనటువంటి అధ్యాపక బృందానికి మరియు మా మేనేజ్మెంట్ యొక్క సమిష్టి కృషికి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గ్రావిటీ జూనియర్ కాలేజ్ హనుమకొండ ఈరోజు పొద్దుటూరు జ్యువెలర్ గార్డెన్స్ 100 ఫీట్ రోడ్ ఫంక్షన్ హాల్లో గ్రావిటీ జూనియర్ కళాశాల ఫెస్ట్ను నిర్వహించబడడం జరుగుతుంది. మా కళాశాలకి అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు తను వచ్చి మా పిల్లలను ఉద్దేశించి పిల్లలకు జీవితంలో ఎలా ఉండాలి, జీవితంలో విజయాలు ఎలా సాధించాలని మార్గనిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి మా గ్రావిటీ కళాశాల యాజమాన్యం తరఫున మొదటగా జేడి లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కళాశాల మేము స్థాపించి దాదాపుగా 9 సంవత్సరాలు కావస్తుంది. 2016 మేము కాలేజ్ రన్ చేస్తున్నాం, మేము అందరం పార్ట్నర్స్ని కలిసి. కాబట్టి మా కళాశాల గ్రావిటీ కళాశాలలో నుంచి 2024లో బయటికి వెళ్ళిన బ్యాచ్లో చాలా ఐఐటి ర్యాంకులు సాధించాము. అదేవిధంగా ఒక అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ కూడా రావడం గర్వకారణంగా ఉంది. కాబట్టి మా కళాశాల విద్యార్థులతో మరియు అధ్యాపకుల కృషితోటి, మా మేనేజ్మెంటు అందరి సహకారంతో కళాశాల రానున్న రోజుల్లో మరిన్ని ర్యాంకులు సాధించి వరంగల్లో, హన్మకొండలో కానీ తెలంగాణలో కానీ ప్రపంచము సృష్టిస్తామని, మా గ్రావిటీ కళాశాల విజయకేతనం ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ మీ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు జరుగుతుంది.